బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారుడు హాదీ అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంత్యక్రియలకు వేలాదిగా రాడికల్స్ తరలి వచ్చారు. అంత్యక్రియల తర్వాత తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్ పార్లమెంట్ను ముట్టడించారు నిరసనకారులు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగారు. మరోవైపు హిందువులపై దాడులను ఖండించాయి ప్రపంచ దేశాలు. నేపాల్లో బంగ్లాదేశ్కు వ్యతిరేక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు అప్రమత్తంగా ఉండాలంటూ భారత్ అడ్వైజరీ జారీ చేసింది. ఈశాన్య భారత్లోనూ ఉద్రిక్తమైన అల్లర్లు మనం చూస్తున్నాం. త్రిపురలో సేవ్ హిందూ పేరుతో ర్యాలీలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి మైనారిటీలు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల భారతదేశంలో ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆందోళన మనకు కనిపిస్తుంది. చాలామంది అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు ఈ విషయం మీద రెస్పాండ్ అవుతున్నారు. బంగ్లాదేశ్లో శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో వరుసగా మనం చూస్తూనే ఉన్నాం, అక్కడ అల్లర్లు జరుగుతూ ఉండడం, భారతదేశానికి సంబంధించిన కార్యాలయాల మీద దాడులు జరగడం. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇప్పటికే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్కి కాల్ చేశారు, మాట్లాడారు. అయితే వాళ్ళు చెప్పారు భారతదేశానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు అని హామీ ఇచ్చారు. డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే దీపు చంద్రదాస్ని అంత దారుణంగా కొట్టి ప్రాణాలు తీసి బహిరంగంగా తాడుకి వేలాడ తీసి ఉరి తీసి అతనికి నిప్పు పెట్టి కాల్చివేయడంతో ఒక్కసారిగా ప్రపంచం నివ్వెరపోయింది. భారతదేశం ముఖ్యంగా నివ్వెరపోయింది. అక్కడి హిందువుల మీద ఎంత భయంకరమైన దాడులు జరుగుతున్నాయో, అక్కడి మైనారిటీలకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి హింసకు వ్యతిరేకంగా మాట్లాడాడన్న ఒకే ఒక కారణంతో అతన్ని బహిరంగంగా కొట్టి ఈడ్చుకొచ్చి ఒక చెట్టుకి వేలాడదీసి నిప్పు పెట్టి కాల్చేశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు అక్కడి ఇంక్విలాబ్ మోర్చా నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం కూడా మరింత గందరగోళానికి దారితీయడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ భారత్ కారణం అంటూ అక్కడి వాళ్ళు భారతదేశాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి, ఎందుకు ఇదంతా ఇప్పుడు జరుగుతోంది అనే ప్రశ్న వచ్చినప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికైనా, లేకపోతే ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇంత పెద్ద గొడవలు జరుగుతుంటే భారతదేశానికి వ్యతిరేకంగా కొంతమంది అక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరుగుతుంటే వాటిని ఆపకపోగా ఇంకా ఎంకరేజ్ చేస్తుండడానికి కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి రెండు చిన్న విషయాలు మనం గమనించవచ్చు. మొదటిది, గతంలో అమెరికా కొన్ని కీలక స్థావరాలను అడిగింది బంగ్లాదేశ్లో. ఆ సమయంలో షేక్ హసీనా కుదరదని చెప్పడం మనం చూసాం. దానివల్ల షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అప్పుడు కొంత అమెరికా కుట్ర చేసింది, అమెరికా ప్రోత్సహించింది అనే వార్తలు కొన్ని ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు ఇంత పెద్ద అల్లర్లు జరుగుతుంటే అక్కడ ఐఎస్ఐఎస్ నాయకులు కొంతమంది అక్కడ పర్యటించారు. వాళ్ళతో కొంతమంది కీలకమైన వ్యక్తులతో మాట్లాడారు. అంటే ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం పని అక్కడ ఆ సమయంలో? సో క్లియర్గా దీని వెనక పాకిస్తాన్ అలాగే అమెరికా కూడా ఉన్నాయి అనేది కొన్ని అభిప్రాయాలు, కాదనలేనటువంటి సత్యాలు. ఖచ్చితంగా పాకిస్తానే దీనంతటికీ కుట్ర చేస్తుంది, పాకిస్తాన్ గైడెన్స్లోనే ఇదంతా జరుగుతుంది, భారతదేశాన్ని అన్ని వైపుల నుంచి నష్టం చేసే పనిలో భాగంగా ఇది ఇలాంటి చేస్తుంది. మరోవైపు అక్కడ వరుసగా మైనారిటీల మీద, ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే అన్ఫార్చునేట్లీ బంగ్లాదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా కొంతమంది బంగ్లాదేశ్కి మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. అంటే రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్.
మరోవైపు మన 7 సిస్టర్స్ని మేము కలిపేసుకుంటామని చెప్పేసి బహిరంగంగా అక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు మన 7 సిస్టర్స్ని కలిపేసుకుంటే వాళ్ళ చికెన్ స్నెక్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం మీద మనం పట్టు సాధిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇక్కడ మనం చూడొచ్చు. ఖచ్చితంగా మనం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది భారత సైన్యం కూడా. సో ఇప్పటికే బంగ్లాదేశ్ బోర్డర్లో భారత సైన్యాన్ని మోహరించారు. సిలిగురి కారిడార్ పూర్తి స్థాయిలో కాపాడడానికి అక్కడ కొత్తగా మరొక 3 స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మిజోరాంలో ఒక కొత్త స్థావరాన్ని కూడా భారత సైన్యం ఏర్పాటు చేస్తోంది. బోర్డర్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి దొంగతనంగా భారతదేశంలోకి దూరడానికి ప్రయత్నిస్తున్న ఈ అల్లర్లని అలుసుగా చేసుకొని ఒక అవకాశంగా చేసుకొని భారతదేశం మీద విషం చెమ్మడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని కొంత అబ్జర్వ్ చేస్తూనే ఉంది భారతదేశం. అట్ ద సేమ్ టైం భారతదేశంలోకి దొంగతనంగా ప్రవేశించడానికి ప్రయత్నించి ఇక్కడ అల్లర్లు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని కూడా చాలా నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాం. ఒక్కసారి నేను మీకు ఈ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ టేక్ ఏ లుక్ హియర్. భారతదేశానికి సంబంధించి 7 సిస్టర్స్ అని ఇదిగో ఈ ప్రాంతాలను పిలుస్తూ ఉంటారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, అలాగే మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఈ ప్రాంతాలు 7 సిస్టర్స్. ఇవి బంగ్లాదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు. ఇదిగో బంగ్లాదేశ్ ఇక్కడి వరకు వ్యాపించి ఉంది. ఇదంతా బంగ్లాదేశ్ ఈ కింద భాగంలో ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఈస్ట్లో టాప్ కార్నర్లో మనకు ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. అయితే ఈ కింద ప్రాంతం బంగ్లాదేశ్ ఇక్కడి వరకు చొచ్చుకొని ఉంటుంది. ఇది సిలిగురి ప్రాంతం. సిలిగురి కారిడార్ అంటారు. అంటే బంగ్లాదేశ్కి మనకి ఆల్మోస్ట్ బోర్డర్లో ఉంటుంది. దిస్ ఈజ్ చికెన్ నెక్. దీన్ని చికెన్ నెక్ అంటారు. ఇక్కడ ఈ ప్రాంతం బంగ్లాదేశ్ పూర్తి స్థాయిలో భారతదేశంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఒక ప్రాంతం. ఇట్స్ మోస్ట్ వల్నరబుల్ ప్లేస్ ఫర్ బంగ్లాదేశ్. ఇప్పుడు ఒకవేళ కనుక భారతదేశం పూర్తి స్థాయిలో ఇక్కడ ఆక్యుపై చేసుకుంటే, ఈ ప్రాంతాన్ని కనుక ఆక్యుపై చేసుకుంటే బంగ్లాదేశ్లోకి యాక్సెస్ మనకి చాలా ఈజీ అవుతుంది. సో ఒకవేళ మన 7 సిస్టర్స్ మీద కనుక చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తే, అడుగు ముందుకేస్తే చికెన్ స్నెక్ మాయమైపోతుంది అంటూ ఇప్పటికే కొంత స్ట్రాటజీ మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది భారత సైన్యం కూడా, భారత ప్రభుత్వం కూడా. సో దిస్ ఈజ్ మోస్ట్ వల్నరబుల్ ప్లేస్. ఇక్కడ ఈ ప్రాంతం ఇదంతా కూడా 7 సిస్టర్స్. ఈ 7 సిస్టర్స్ని బంగ్లాదేశ్లో కలుపుకోవాలి అనేది బంగ్లాదేశ్ ఆలోచన. బంగ్లాదేశ్లో చాలామంది ఇప్పటికే గతంలో మనం చూసాం 7 సిస్టర్స్ని బంగ్లాదేశ్లో ఒక భాగంగా చూపిస్తూ వాళ్ళు మ్యాప్స్ కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళ అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసుకున్నటువంటి మ్యాప్స్ అవి. సో ఎలాగైతే ఓ పక్క ఇదిగో మొత్తం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ 7 సిస్టర్స్ని వాళ్ళ మ్యాప్స్లో చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా భారతదేశం ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది, ఇది కరెక్ట్ కాదని చెప్పింది. అట్ ది సేమ్ టైం మనం పెద్దగా దూకుడుగా వ్యవహరించలేదు. వాళ్ళు ఏదో మ్యాప్లో చూపించుకున్న మాత్రాన ఏమవుతుందిలే అని చెప్పేసి మనం సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మరొకసారి నేను మీకు కొంత వైడ్ యాంగిల్లో నేను మీకు ఈ మ్యాప్ చూపించే ప్రయత్నం చూస్తున్నాను. ఇదిగో ఇక్కడ హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ చికెన్ నెక్. ఇక్కడ ఇదంతా కూడా 7 సిస్టర్స్ కిందకి వస్తుంది. సో ఈ 7 సిస్టర్స్ని బంగ్లాదేశ్లో కలుపుకోవాలండి. ఇది మొత్తం బంగ్లాదేశ్. సో ఇక్కడి వరకు బంగ్లాదేశ్ ఉంది, ఇండియాకి లోపల వరకు ఉంటుంది ఇక్కడ వరకు. ఆ తర్వాత ఈ ప్రాంతం మొత్తం తమది అంటూ బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో చెప్తుంది. చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు అక్కడ ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా. సో ఒకవేళ కనుక ఈ ప్రాంతం మీద ఏమైనా ఆందోళన చేయడానికి ప్రయత్నిస్తే, ఇక్కడ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులకు పాల్పడితే వీ కెన్ జస్ట్ క్లోజ్ దిస్. ఈ చికెన్ నెక్ అనే ఈ ప్రాంతాన్ని క్లోజ్ చేస్తే బంగ్లాదేశ్కి మనకి యాక్సెస్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఈ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు ఇక బయటికి రావడానికి అవకాశం ఉండదు. సో ఇది అతిపెద్ద సమస్య, అతిపెద్ద విషయం. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఏం చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఓ పక్క
బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరగకుండా మేము చూస్తున్నామని మళ్ళీ అక్కడి ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న ముఖ్యమైన నాయకులు ఈ సమయంలో బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. అసలు ఇదంతా జరగడానికి దీని వెనక అసలు కుట్ర అమెరికా నుంచి జరుగుతోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గతంలో కొన్ని స్ట్రాటజిక్ మూవ్స్ కోసం అమెరికా కొన్ని ప్రాంతాలను షేక్ హసీనాను అడిగితే అప్పుడు షేక్ హసీనా ఇవ్వనన్నారు. అమెరికా సంగతి మనందరికీ తెలిసిందే. వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళు. లేదు, ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించకపోతే, అంటే వాళ్ళు చెప్పింది వినకపోయినా, వాళ్ళు అడిగింది ఇవ్వకపోయినా వాళ్ళు దుర్మార్గులు, ద్రోహులు, ఉగ్రవాదులు. అలాగే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడం, ఆ తర్వాత మొహమ్మద్ యూనస్ అక్కడ అధికారంలోకి రావడం, పాకిస్తాన్ గైడెన్స్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం నడుస్తోంది అనేది తెలుస్తోంది. ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్లో కొంతమంది నాయకులు ఐఎస్ఐఎస్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. వాళ్ళ గైడెన్స్లోనే ఈ గందరగోళం అంతా జరుగుతుంది. సో ఇట్స్ వెరీ క్లియర్, అతి త్వరలో భారతదేశం బంగ్లాదేశ్కి సంబంధించిన బోర్డర్లో మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో కూడా చాలామంది బంగ్లాదేశీలు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు భారతదేశంలో 7 సిస్టర్స్లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా చాలామంది కనిపిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా బంగ్లాదేశ్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఇది మరింత దారుణమైనటువంటి పరిస్థితి. సో అతి త్వరలో ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేసే ఆలోచనలో భారతదేశం ఉంది. ఒకవేళ ఏమాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా సరే, ఏమాత్రం భారతదేశానికి నష్టం జరిగే పరిస్థితులు వచ్చినా, భారతదేశ భూభాగం మీద ఈ అల్లర్ల ప్రభావం కనిపించినా, భారతీయుల ప్రాణాలకు ఏమాత్రం నష్టం జరిగినా, భారత ఆస్తులకు నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది అలుసుగా చూసుకొని ఇదే సందర్భంలో పాకిస్తాన్ కొన్ని స్ట్రాటజిక్ మూవ్స్ని కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా పాకిస్తాన్ ప్లాన్లో భాగంగా ఇదంతా జరుగుతోంది. పాకిస్తాన్ గైడెన్స్లో బంగ్లాదేశ్ ఇలా వ్యవహరిస్తుంది. మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని భారత్ మాత్రం అతి త్వరలో పూర్తి స్థాయిలో సెటిల్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీఆర్ అబ్జర్వింగ్ it very closely and clearly. So what is your opinion about this? ఇవి ఎటువైపు దారి తీసే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? భారత్ వీటిని ఎలా ఎదుర్కోవాలని మీరు అనుకుంటున్నారు? ఎలా ఎదుర్కొంటే మంచిదని మీ అభిప్రాయం? ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి విధానం కరెక్టా కాదా? ముఖ్యంగా షేక్ హసీనాను అప్పగించండి మాకు అని చాలా రోజుల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బట్ షేక్ హసీనాను అప్పగించడం కుదరదు అని భారత్ చాలా క్లియర్గా చెప్పింది. ఈవెన్ ఈ మధ్య భారత రాయబారులు కూడా ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. మన జర్నలిస్టులు అడిగినటువంటి ఒక ప్రశ్నకు, ఎందుకు షేక్ హసీనాను అప్పగిస్తే అయిపోతుంది కదా, లేదంటే వేరే దేశాలకు పంపిస్తే అయిపోతుంది కదా, మన దేశంలో పెట్టుకోకుండా ఈ గొడవ ఉండదు కదా అని చెప్పి అంటే, మీ మిత్రుల్ని ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు అలా వదిలేస్తారా అని అడిగినటువంటి సందర్భం. ఆ ప్రశ్న అడిగిన వాళ్ళని, అంటే అంతా బాగున్నప్పుడు మిత్రులు అనుకొని బాగలేనప్పుడు మీ మిత్రుల్ని వాళ్ళ ప్రాణాలను వదిలేస్తారా మీరు అని భారత రాయబారులు అడిగినటువంటి పరిస్థితి. సో దిస్ ఈజ్ ఆర్ మూవ్. ఈ విషయంలో షేక్ హసీనాను అప్పగించే పరిస్థితి లేదు. ఒక్కసారి మనం అతిథి దేవోభవ అంటాం, అతిథులను దేవుళ్ళలాగా చూసుకుంటాం. మన సంస్కృతి అది. మన దేశంలో మనం అతిథిగా వచ్చిన వాళ్ళని అలా ఎలా పంపించగలుగుతాం? మన దేశం ఒకసారి ఆశ్రయం కల్పించిన తర్వాత, దలైలామా విషయంలో మనం చూసాం 5 దశాబ్దాలు. చైనా ఎన్నిసార్లు గొడవ చేసింది దలైలామా విషయంలో? ఎప్పుడైనా మనం వెనక్కి తగ్గామా? ఇప్పుడు షేక్ హసీనా విషయంలో కూడా అంతే. ఖచ్చితంగా వెనక్కి తగ్గే పరిస్థితులు లేవు. సో మీ అభిప్రాయం ఏంటి? ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? నిజంగా బంగ్లాదేశ్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ భారతదేశాన్ని ఏమైనా చేయగలుగుతుందా? లేదంటే బంగ్లాదేశ్లో ఈ అల్లర్ల ప్రభావం భారతదేశం మీద ఉంటాయా? నిజంగా 7 సిస్టర్స్ని ఆక్రమించుకోగలిగే శక్తి వాళ్ళకు ఉందా? భారతదేశం ఎలా డీల్ చేయాల్సిన అవసరం ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.